ఓకే, సో ఫుల్ ఫేస్ అయ్యింది, హెయిర్ కట్ చేసుకున్నాను. సో ఇదన్నమాట నా 31st December లుక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ బ్లాగ్స్ ఇన్ సింగపూర్. మేము మా ట్రిప్ అంతా అయ్యిందండి. సో వీఆర్ బ్యాక్ ఇన్ సింగపూర్ అనమాట. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద సీజన్, డిసెంబర్ సీజన్, ఎండ్ ఆఫ్ ద సీజన్ కదా. సో కొత్త కొత్త మేకప్స్ అండ్ సేల్ ఇంకా చాలా వచ్చాయి. నేను ఎప్పుడు వాడుతున్నది మీకే తెలుసు, షార్లెట్ టిల్బరీ నటాషా రెనోనా వాడతాను. అండ్ ఫర్ ఎవర్ ఆల్వేస్ వెయిట్ గాస్ వాడతాను. సో ఈ 3 ప్రోడక్ట్సే నా స్కిన్కి కూడా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇంకో కొత్త బ్రాండ్ అండి, లోరా గెల్లర్ అని. అంటే నాకు కొత్త బ్రాండ్. ఐ థింక్ ఆల్మోస్ట్ 8 months to 1 year అయ్యింది అనుకుంటా. ఈ బ్రాండ్ వచ్చి లోరా గెల్లర్ అని. ఇది నేను డిస్కవర్ చేశాను. సో చాలా మంచి రివ్యూస్ వచ్చాయి, చదివానండి ఇంటర్నెట్లో. సో ఇది ఏంటంటే, దీని స్పెషాలిటీ ఏంటంటే మెచ్యూర్ స్కిన్, అంటే కొంచెం 40+ ఉన్న వాళ్ళకి వాళ్ళ స్కిన్ కొంచెం డ్రై ఉంటుంది, డిస్కలరేషన్ ఎక్కువ ఉంటుంది కదా. సో అలాంటి స్కిన్కి ఇది చాలా చాలా బెస్ట్ ఫౌండేషన్ అని అందరు చెప్పారు. అండ్ ఏంటంటే చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. ఇది నా స్కిన్ మీకు చాలాసార్లు చెప్పాను మీ అందరితో, చాలా డ్రై స్కిన్ అండి. అంటే సహారా డెసర్ట్ కెన్న డ్రై అనమాట నా స్కిన్. అంత డ్రై స్కిన్కి నేను ఎప్పుడు పౌడర్ వాడను. ఈవెన్ బ్లష్ కూడా వీలైనంత వరకు క్రీమ్ బ్రష్ బేస్డ్ బ్లషెసే వాడతాను. కానీ ఇప్పుడు ఈ లోరా గెల్లర్ ఫౌండేషన్లో మేకప్లో ఫౌండేషన్ నుంచి మొత్తం అన్ని పౌడర్సే అండి. అండ్ ఐ విల్ షో యూ ద డిఫరెన్స్. ఓకే, చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. ఈవెన్ నా లాంటి స్కిన్కి కూడా ఎంత బాగా వస్తుంది, ఎంత బాగా సెట్ అవుతుంది అన్నది చూపిస్తాను. దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇది పౌడర్ అన్నాను కదా, చూడండి ఎలా ఉందో. నేను కొంచెం వాడి చూసానండి. ఇది చూసారా, ఒక కలర్ డిఫరెంట్ వస్తుంది. బికాస్ దిస్ ఇస్ బేక్డ్ అనమాట. ఇది బేక్డ్ ఫౌండేషన్. ఇది క్రీమ్గా చేసి వాళ్ళు బేక్ చేసిన తర్వాత ఇలా పౌడర్ అవుతుంది. సో దీంట్లో చాలా హైడ్రేషన్ ఉంది. ఓకే, ఆ క్రీమ్లో ఉన్న మాయిశ్చర్ అంతా ఇట్ ఇస్ స్టిల్ దేర్ అనమాట. కానీ చాలా లైట్ వెయిట్, చాలా న్యాచురల్గా ఉంటుందండి. అంటే మీరు మేకప్ వేసుకోనట్టు, కానీ ఏంటో చాలా బాగున్నట్టు అలా అనిపిస్తుంది అనమాట. మన అందరికీ అలాంటి లుక్కే చాలా ఇష్టం కదా. సో చూపిస్తాను, మీరు రండి. నా ఫేస్లో ఏమీ లేదండి, ఈవెన్ మాయిశ్చరైజర్ కూడా వేసుకోలేదు. ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నాను. ఈరోజు మాయిశ్చరైజింగ్కి సండే రైలీ వాడుతున్నానండి. సో ముందు ఒక వీడియోలో సండే రైలీ గెట్ రెడీ విత్ మీ, అంటే వేకప్ విత్ మీ, గో టు బెడ్ విత్ మీ అని 2 సెట్స్ తీసుకున్నాను కదా. సేమ్ సెట్ మళ్ళా తీసుకున్నానండి. సో ఇదేమో ఫేస్ ఆయిల్ CEO గ్లో అని. దీంట్లో విటమిన్ C ఎక్కువ వేస్తారు. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ట్యానింగ్. మేము చెప్పాను కదా, వి వెంట్ టు కుచింగ్, సరావాక్ రెయిన్ ఫారెస్ట్కి వెళ్ళామండి. సో బాగా ట్యాన్ అయ్యాము. సో 2-3 షేడ్స్ డార్క్గానే ఉన్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, కొంచెం ఫేస్ ఆయిల్, సీరము తీసుకున్నాను, 2 కలిపి వేసుకుంటానన్నమాట. మీకు ఆయిలీ స్కిన్ ఉన్నా ఈ స్టెప్ అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే చాలా మంది నాకు ఆయిలీ స్కిన్, సో నాకు మాయిశ్చరైజర్ అక్కర్లేదు అనుకుంటారు. ఇట్ ఈస్ వెరీ 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 రాంగ్ ఐడియా అండి. అందరికీ మాయిశ్చరైజర్ చాలా ముఖ్యం. కాకపోతే మీకు ఆయిలీ స్కిన్ అంటే మీరు వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్, పీటర్ థామస్ రాత్ ఉంది నాకు తెలిసి, అలాంటి లైట్ వాటర్ బేస్డ్ జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ ఆయిలీ స్కిన్కి బాగుంటుంది. నాలాంటి డ్రై స్కిన్కి ఇలాంటి ఆయిల్, క్రీము, సీరం ఎంత వేసినా అలా లాగేస్తుంది అనమాట. సో మాయిశ్చరైజర్ అన్నది ఇంపార్టెంట్ అండి. సో ఏ మాయిశ్చరైజర్ వాడాలన్నది మీ స్కిన్ బట్టి ఉంటుంది. బట్
ఇట్ ఈస్ ఇంపార్టెంట్, కంపల్సరీ స్టెప్ అనమాట. సో నేను సీరము, ఫేస్ ఆయిల్ వాడాను. ఇప్పుడు దిస్ ఇస్ క్రీమ్ అనమాట, వైటమిన్ బ్రైటనింగ్ క్రీమ్, CEO ఆఫ్టర్ గ్లో సండే రైలీ. ఆయిల్ వేసారు, క్రీమ్ వేసారు. ఇది కావాలా అంటే సీరం వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది, ఓకే, డ్రై అయిపోతుంది కాసేపు. ఇప్పుడు నేను అలా వదిలేస్తే మళ్ళా డ్రై అవుతుంది. సో ఈ క్రీమ్ వచ్చి ఇట్ విల్ సీల్ ద మాయిశ్చర్ అనమాట. మనం పెట్టిన మాయిశ్చర్ ని సీల్ చేస్తుంది. సో యూ నీడ్ సీరం అండ్ మాయిశ్చరైజర్ క్రీమ్, ఓకే, ఆర్ జెల్, వాట్ ఎవర్, ఒక మాయిశ్చరైజర్ కావాలి. నేను థర్డ్ స్టెప్ యాడ్ చేసుకున్నాను, ఫేస్ ఆయిల్. కుచింగ్ సరవాక్ లో ఎండ చాలా ఉన్నా అప్పుడప్పుడు వర్షం పడి చాలా క్లౌడీ క్లైమేట్ మోస్ట్ ఆఫ్ ద టైం. ఇక్కడ దిగాం సింగపూర్ లో, అస్సలు ఎండ చూడాలి. ఈ రోజు ఇంకా ఎక్కువ ఉందండి ఎండ. మేము మార్కెట్కి వెళ్ళి అన్ని తెచ్చుకున్నాం, వేరే 31st కదా. ఓకే, సో ఐఎమ్ రెడీ టు స్టార్ట్. ముందు ఐబ్రోస్ చేసుకుంటాను. లారా గెల్లర్ చెప్పాను కదా, మొత్తం ప్రోడక్ట్స్ ఈరోజు లారా గెల్లర్దే. ఇది వచ్చి స్కల్ప్ట్ అండ్ స్టే వాటర్ ప్రూఫ్ బ్రో పెన్సిల్ అండ్ జెల్, రెండు ఉన్నాయి దీంట్లో, చూడండి. ఒకవైపు ఐబ్రో పెన్సిల్, ఇది నేను బ్లాక్ కలర్ లోనే తీసుకున్నాను అనుకుంటా, ఒకసారి సాఫ్ట్ బ్లాక్ లో తీసుకున్నాను. అంటే ఫుల్ ఫేస్ మీతోనే చేస్తున్నానండి. ఇట్స్ ఆల్మోస్ట్ గెట్ రెడీ విత్ మీ వీడియో. ఇప్పుడు జస్ట్ లైట్ గా అవుట్ లైన్ ముందు వేసుకుని, హార్ష్ గా లేకుండా సాఫ్ట్ బ్లాక్ అండి ఇది. ఇంకొకటి ఒక మేకప్ టిప్, ఇప్పుడు ఈ ఎండ్ ఉంది కదా, ఈ ఎండ్ ని మరీ కిందకి తీసుకురాకుండా కొంచెం పైకి ఉంచాలి. పైకి ఉంచితే మీకు ఇక్కడ ఒక లిఫ్టెడ్ ఎఫెక్ట్, ఇలా ఒక ఎఫెక్ట్ వస్తుంది. సో దట్ విల్ మేక్ యూ లుక్ మోర్ ఫ్రెష్, మోర్ యంగ్. ఓకే, సో ఈ మేకప్ వచ్చి మెచ్యూర్డ్ స్కిన్ కోసం కదా, సో మెచ్యూర్డ్ పీపుల్కి టిప్స్ అన్నమాట. సో అది ఎప్పుడు కేర్ఫుల్గా కాస్త మరీ కిందకి తీసుకురాకుండా ఎండింగ్ పైనే ఉన్నట్టు చూసుకోండి. అలా పైకి ఉండాలన్నమాట. ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది. ఐబ్రోస్ పెన్సిల్తో పెట్టేశాను. ఇటు సైడ్ జెల్ ఉందండి. సో ఓకే, మస్కరా లాంటి బ్రష్, దీంట్లో కలర్ ఉందండి. ఇది ఏం చేస్తుందంటే మన ఐబ్రో హెయిర్స్ ని అలా బ్రష్ ఎలా చేస్తున్నామో అలాగే పెడుతుంది. అప్పుడప్పుడు మీరు చూస్తే బ్రష్ చేస్తారు పొద్దున, ఒక 1 or 2 hours ఆర్ ఈవినింగ్ చూస్తే మీ ఐబ్రోస్ హెయిర్ అన్ని డౌన్వర్డ్ లో ఉంటుంది డైరెక్షన్, అలా కిందకు వచ్చేస్తుంది కదా. అలా రాకుండా ఉండడానికి ఇలాంటి జెల్ మీరు ఎలా బ్రష్ చేశారో అలాగే ఉంటుందన్నమాట. ఇది వాటర్ ప్రూఫ్. ఇది గెట్ రెడీ విత్ మీ వీడియోవే అది, ఎందుకంటే సాయంత్రం 31st నైట్ మేము బయటకు వెళ్తున్నాం. సో ఇప్పుడే రెడీ అయిపోతున్నాను అనమాట. ఓకే, ఐబ్రోస్ అయ్యింది. నెక్స్ట్ ఐ మేకప్ చేసుకుని తర్వాత ఫౌండేషన్ వేస్తాను. ఎందుకో మళ్ళా చెప్తాను మీకు. సో ముందు కొంచెం ఇక్కడ చూడండి డిస్కలరేషన్ ఉంది, నేను సరిగా పడుకోలేదు ఆల్మోస్ట్ 2-3 months. సో డార్క్ ఐస్ బాగానే వచ్చింది, ప్లస్ ట్యాన్ అయ్యాను. ఏంటో పెయింట్ రాసినట్టుంది నాకే. సో కొంచెం నేను అది సరి చేస్తాను.
సో ఇది ఫుల్ ఫేస్ ప్యాలెట్ అని సేల్లో వచ్చిందండి. 30% ఆఫ్ అనుకుంటా, 30 to 70% ఆఫ్. లారా గెల్లర్ వెబ్సైట్లోనే డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటే ఇంకా మంచి డిస్కౌంట్స్లో వస్తాయి. సో దీంట్లో చూడండి ఉంది, కన్సీలర్ ఉంది చూడండి. చాలా బాగుందండి ఈ ప్యాలెట్, నాకు చాలా నచ్చింది. ఇది బుక్ లాగా ఇలా చాలా స్మాల్ సైజు, మనకి ట్రావెల్కి చాలా బెస్ట్ సైజ్ అండి. ఇది లైట్ వెయిట్ కూడా. సో ఇలా ఓపెన్ చేస్తే క్రీమ్, బ్రాన్జర్, హైలైటర్ ఉంది. అన్ని క్రీమ్ బేస్డ్. ఇక్కడ డీప్ కలరు, మీడియం కలర్, లైట్ కలర్ కన్సీలర్. ఓకే, సో ఇలా ఓపెన్ చేస్తే బ్లష్, బ్రాన్జర్ ఉంది, పౌడర్ బ్లష్ అండ్ సెట్టింగ్ పౌడర్ ఇచ్చారు. ఇంకా ఉందండి, ఇలా ఓపెన్ చేస్తే ఐ షాడోస్ అండ్ ఇక్కడ మిర్రర్ ఇచ్చారు. సో చూడండి అన్నీ ఉన్నాయి. సో ఇదే వాడబోతున్నాను, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నానండి మీతో పాటు. కన్సీలర్ చూద్దాం ముందు. సో మీరు నోటీస్ చేసే ఉంటారు, నెయిల్స్ చూసారా? సరవాక్లో చేసుకున్నానండి. ఇది ఎక్స్టెన్షనే, నెయిల్ ఎక్స్టెన్షను, నా రియల్ నెయిల్స్ కాదు. ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనమాట, జెల్ నెయిల్స్ అని. అంటే జెల్లీ ఉంది కదా, జెల్లీ లాగా ఉన్న నెయిల్స్. ఇది క్యాట్స్ ఐ, చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ వైట్ లైన్ అలా ఇట్ మూవ్ అనమాట, క్యాట్స్ ఐ లాగా. ఓకే, సో లెట్స్ గెట్ బ్యాక్ టు దిస్. సో ఇప్పుడు నేను వెయిన్ గాస్ బ్రషెస్ వాడుతున్నాను. ఇది సింథటిక్ బ్రషెస్. ముందు ఒకసారి చూపించాను మీకు. ఇది వైట్ బ్రష్ కలెక్షన్, ఆల్ సింథటిక్ బ్రషెస్ అనమాట. సో ఇది ఐ బ్రష్, కానీ నేను ఫస్ట్ కన్సీలర్కి వాడుతున్నాను ఇప్పుడు. అండ్ ఇది ఒకటి, దిస్ ఇస్ సోనియా జీ బ్రష్ అండి. ఇది ట్రావెల్ ఎక్స్క్లూజివ్. సో ఇది ఒక బ్రష్ తీస్తున్నాను ఫర్ ద ఐస్. కన్సీలర్ ఫస్ట్. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ డార్క్గా ఉంది కదా, సో ఫస్ట్ వెంటనే మీరు లైట్ వేస్తే ఒకలాగా యాష్ కలర్ కనిపిస్తుంది. సో ఫస్ట్ డార్క్ కలర్, డీప్ కన్సీలర్ చూపించాను కదా, సో అది తీస్తున్నాను. చూడండి ఈ డార్క్ కలర్. బ్రష్తో ఫస్ట్ అప్లై చేసి ఇలా ప్యాటింగ్, స్టిప్లింగ్ మోషన్ అంటారు, ప్యాటింగ్. రుద్దకండి, రుద్దితే అన్ఈవెన్గా వస్తుంది అనమాట. ఇలా ఓకే. మనం మామూలుగా డార్క్ మీద అది కన్సీల్ అవ్వాలి కదా అని లైట్ వేస్తాం, అది వేస్తే అస్సలు అది కవర్ అవ్వదు. ఓకే, ఇది వేసాను ఇప్పుడు. ఇది ఇప్పుడు క్రీమ్ కాబట్టి ఇది సెట్ చేస్తేనే నెక్స్ట్ది వేయడానికి ఉంటుంది. సో సెట్టింగ్ పౌడర్ దీంట్లోనే ఉంది. ఈ ప్యాలెట్ నుంచి సెట్టింగ్ పౌడర్ తీస్తున్నాను. ఇది క్రీమ్ కదా, సో సెట్ చేస్తేనే, లేకపోతే మళ్ళీ మూవ్ అవుతుంది. దీనిపైన ఇంకా నేను లైట్ కలర్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో వేస్తాను. మధ్యలో సెట్టింగ్ పౌడర్ వేయకపోతే జస్ట్ ఒక థిన్ లేయర్ వేస్తే చాలు.
ఇప్పుడు లైట్ కన్సీలర్ చూద్దాము. ఇది నా ఫస్ట్ టైం కాబట్టి నాకు ఈ కలర్ బెటరా ఆ మీడియం బెటరా అని చూడాలి. లైట్గా వేసి చూస్తాను. లైటే సెట్ అవుతుందండి. సో ఒక ఐ చేసేసాను. ఈ కలర్ చూపిస్తానుండండి. ఫస్ట్ ఈ డీప్ కలర్ వేసి దాని మీద ఇలా పౌడర్ వేసాను సెట్ చేయడానికి. తర్వాత మళ్ళీ ఈ లైట్ కలర్ కన్సీలర్ దాని మీద మొత్తం ప్యాకింగే అది చేసి మళ్ళా దాని మీద సెట్ చేయడానికి ఈ సెట్టింగ్ పౌడర్ వాడాను. ఓకే, సో 1, 2 and 3. మీకు ఇది చూపించాలనే ఎక్సైట్మెంట్లో నేను ఇంకొకటి మర్చిపోయానండి. వస్తున్నా. ప్రైమర్ మర్చిపోయాను. ఇది మాయిశ్చరైజింగ్ అవుతుంది, మళ్ళా హైడ్రేట్ చేస్తుంది. హైడ్రేట్ అంటే డ్రైనెస్ పోతుంది, ప్లస్ స్కిన్ మేకప్ అందడానికి ఇంకా పర్ఫెక్ట్గా స్కిన్ని తయారు చేస్తుంది అనమాట. సో ఇది ఒక ప్రిపరేషన్ స్టెప్. పోవట్లేదు, అలాగే చూపిస్తా. లారా గెల్లర్, ఇది చాలా బాగుందండి. ఈ ప్రోడక్ట్ ట్రై చేశాను, ఒక 10 days ట్రై చేశాను. సో ఇది ప్రైమర్ దేనికంటే చెప్పాను కదా, ఇంతే తీస్తున్నా. స్కిన్ ని ప్రిపేర్ చేస్తుంది ఫర్ ద మేకప్. ఈవెన్ గా మన స్కిన్ మీద మేకప్ అందడానికి అంటే అప్లై చేయడానికి చాలా లైట్ వెయిట్ అండి. ఇది చాలా లైట్ జెల్. అసలు వేసినట్టే లేదు. ఓకే, అయ్యింది. ఇప్పుడు ఈ ఐ కూడా చేసుకుని మళ్ళీ వస్తాను. సో ఐస్ 2 చేసేసాను. ముందు నేను ఎప్పుడు ఫౌండేషన్ వేసుకున్న తర్వాత ఐస్ వేస్తాను, కానీ కన్సీలర్ వేసాను. సో లెట్స్ గో ఆన్ టు ఐ షాడో అనమాట. చూసారా, సెట్ చేసుకున్నాను మొత్తం లారా గెల్లర్ కన్సీలర్ ఇప్పుడు టు బోత్ ఐస్. ఎండ్ ఆఫ్ ద ఇయర్ కదండి, సో వర్క్ కొంచెం ఎక్కువ వచ్చింది. దానివల్ల స్ట్రెస్, మళ్ళా హాలిడేస్కి వెళ్ళే ప్లాను, ప్రిపరేషన్స్, సో సరిగా అస్సలు నిద్రలేదనమాట. సో ఇంకా డార్క్ సర్కిల్స్ ఎక్కువ అయ్యాయి. సో ఇప్పుడు మొత్తం కన్సీల్ చేశాను, మరీ ఎక్కువ చేయలేదు, బికాస్ న్యాచురల్గా ఉండాలి. గుర్తుందా మనకి న్యాచురల్ మేకప్, నో మేకప్ లుక్ అనమాట. సో ఫస్ట్ ఐస్ చేసుకుందాం, తర్వాత వీ విల్ గో హెడ్ విత్ ద ఫౌండేషన్. ఇప్పుడు ఇది ఐ షాడో అండి. బాగున్నాయి ఐ షాడోస్, చూసారా? కానీ ఈరోజు 31st కదా, కాస్త కొంచెం గ్లామరస్గా రెడీ అవుదామని నేను నటాషా డినోనా మేకప్ కూడా కొన్నాను, చూపిస్తాను మీకు. సో నటాషా డినోనా లేటెస్ట్ ఇది గోల్డెన్ ప్యాలెట్ ఒకటి, ఐ నీడ్ అ వార్మ్, ఐ నీడ్ అ నూడ్ అని కూడా వచ్చింది. సో ఐ నీడ్ అ వార్మ్ తీసుకున్నాను, గోల్డెన్ ప్యాలెట్ తీసుకున్నాను. నా దగ్గర గోల్డ్ ప్యాలెట్ ఉంది ముందు నటాషాది, అది దట్ ఈస్ అన్ ఓల్డ్ ప్యాలెట్ అనమాట. ఇది లేటెస్ట్గా ఎంత బాగుంది చూడండి. అసలు
ఫుల్ గోల్డ్ అన్నమాట. ఇది చాలా కొత్తదే, ఫస్ట్ కొంచెమే వాడాను. బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో దీంట్లో నుంచి గోల్డ్ షేడ్ తీసుకుంటా. అండ్ ఐ నీడ్ అ వార్మ్ ప్యాలెట్ నుంచి, ఆర్ ఇక్కడ కూడా ఒక పింక్ ఉంది, కానీ నాకు కొంచెం డార్క్ పింక్ కూడా కావాలి. సో చూద్దాం దీంట్లో ఉందా అని. ఓకే, ఇది అస్సలు వాడలేదండి. అలాగే ఫ్రెష్ ప్యాలెట్ ఇది. ఐ నీడ్ అ వార్మ్ ప్యాలెట్. బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఈ కలర్స్. సో వెరీ వెరీ ప్రిటీ కలర్స్. ఓకే, లెట్ మీ ట్రై. ఈ 3 ప్యాలెట్స్ పెట్టుకుని మనం అడ్జస్ట్ చేద్దాం. ఓకే, సో ఇది గోల్డెన్ ప్యాలెట్, ఇది ఐ నీడ్ అ వార్మ్ ప్యాలెట్, అండ్ ఇది లారా గెల్లా ప్యాలెట్. ఇప్పుడు ముందు బేస్ కలర్ వేస్తున్నాను. దానికి ఈ ఐవరీ కలర్ బెస్ట్. ఐవరీ కలర్ తీసుకుని మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా అన్నమాట. ఇంత ఇలాగే తీసాను, ఎంత వచ్చిందో చూడండి. అండ్ ఇది వేసారా, వేసిన తర్వాత బ్లెండింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మొత్తం బ్లెండ్ చేయాలి, లేకపోతే అక్కడక్కడ ఏదో ప్రైమరీ చైల్డ్ పెయింటింగ్ చేస్తుంది చూడండి, అలా ఉంటుంది. సో మొత్తం ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎండ్ అవుతుందని కనిపించకూడదు అనమాట కలర్స్. ఓకే, ఇది బేస్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ క్రీస్ అంటాం కదా, ఇక్కడ ఇది లోపలికి వెళ్ళిన ప్లేస్ క్రీస్. నాకు ఇప్పుడు స్ట్రైట్ గా ఇప్పుడు ఓపెన్ చేస్తే థిక్ లైన్ వస్తుంది చూడండి, దాన్ని హుడ్డెడ్ ఐస్ అంటారు. కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ నాకు ఈ లిడ్ పెద్ద లిడ్, కానీ దానివల్ల కొంచెం తక్కువ అనిపిస్తుంది, ఆ ఏరియా చిన్నగా అనిపిస్తుంది. సో ఇప్పుడు క్రీస్ లో ఒక డార్క్ బ్రౌన్ కలర్ వేయాలి. నేను ఎఫెక్ట్ చూపిస్తాను మీకు. దానికి ఇక్కడి నుంచి తీసుకుంటానండి. మేబీ టీక్, గోల్డెన్ ప్యాలెట్ నుంచి టీక్ తీస్తున్నాను. మేబీ ఆరియా కూడా తీయచ్చు. టీక్ ట్రై చేస్తాను ఫస్ట్. మూసుకోకుండా ఓపెన్ చేసి ఈ బ్రష్ని ఇలా వాడాలి. మేకప్ నేను డాన్సర్ కాబట్టి 13 ఇయర్స్ నుంచి మేకప్ చేస్తున్నాను. అంటే అప్పుడు స్టేజ్ మేకప్ నేర్చుకున్నాను. తర్వాత అలా ఇంట్రెస్ట్ పెరిగింది. సో అది తీసేసాం. ఇప్పుడు ఈ ఐకి డిఫరెన్స్ వస్తుంది చూడండి ఐలిడ్ లో. ఓకే, సో నెక్స్ట్ కలర్ ఇప్పుడు ఈ లిడ్ మీద కలర్ వేస్తున్నాను. దానికి ఒక పింక్ కలర్ కావాలనుకున్నాను. ఈ పింక్ ఫస్ట్ వేసుకుంటాను. కలర్ ఓకే, పే ఆఫ్ చాలా బాగుందండి.
నటాషా ఇష్టం, కానీ లారా గెల్లర్ కలర్స్ కూడా బాగానే ఉన్నాయి. మధ్యలో ఈ గోల్డ్ ప్యాలెట్ నుంచి చాలా షిమ్మర్, ఈ గోల్డ్ ఉంది, ఇది చాలా yellowish గోల్డ్, ఇది కొంచెం బర్న్ట్ గోల్డ్ ఉంది. ఓ యా, నూబియా, ఇది చూడండి ఒక పింకిష్ గోల్డ్ అన్నమాట, ఇంకా బాగుంది. మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను, మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఇది చూడండి, ఒకలాగా పింక్ షేడ్ కూడా ఉంది, కనిపిస్తుందా? అండ్ ఇది ఆల్కెమిస్ట్, చాలా మెటాలిక్ గోల్డ్ షేడ్ అన్నమాట. ఇది చూడండి. అండ్ ఆరమ్, చూడండి కలర్, చూసారా గోల్డ్ లోనే ఎన్ని డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయో. ఓకే, ఐ థింక్ నూబియా బాగుంటుంది, సెంటర్ కలర్ వేస్తాను. ఓకే, ఇలాంటి షిమ్మరు బాగా క్లియర్గా ఇంకా స్ట్రాంగ్గా కనిపించాలంటే చేత్తో వేయాలి, ఫింగర్తో వేయాలి. లైట్గా కనిపించాలంటే ఇలాంటి ఫ్లాట్ బ్రష్ వాడచ్చు. సో నేను చేత్తోనే వేస్తున్నాను ఇప్పుడు. బాగుంది కదండి, కలరు కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం డార్క్ పింక్ వస్తే బాగుంటుంది, ట్రై చేస్తాను. ఈ కలర్ ఎలా ఉందో చూద్దాం. పింక్, ఈ పింక్ బాగుంది. ఇంకొకటి చార్లెట్ టిల్బరీ ప్యాలెట్, దిస్ ఇస్ పిల్లో టాప్, తన ఐకానిక్ ప్యాలెట్ ఇది. చూడండి చాలా పింక్స్ ఉన్నాయి దీంట్లో నుంచి ఈ పింక్ వాడతాను, అంటే ఇక్కడ ఎండ్కి. ఓకే, సో ఆ పింక్ కావాలనుకున్నా. సో లెట్ మీ సీ. సో ఇలా ఎండ్లో మ్యాట్ షేడ్ వేయాలి. మీరు ఏ కలర్ వాడినా చెప్పే మ్యాట్ షేడ్ వేస్తే బాగుంటుంది. అఫ్ కోర్స్ మీరు అడ్వాన్స్డ్గా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా షిమ్మర్ వేస్తారు, బాగానే ఉంటుంది, కానీ ఇట్స్ డిఫరెంట్ లుక్. జనరల్గా చెప్తున్నాను, మామూలుగా అక్కడ మ్యాట్ షేడ్ వేస్తే ఇక్కడ సెంటర్ లిడ్కి షిమ్మర్ షేడ్ వేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడేమో లైటెస్ట్ షేడ్ వేయాలి బ్రైట్ చేయడానికి, అప్పుడే మీకు కళ్ళు బాగా బ్రైట్గా కనిపిస్తుంది.
ఓకే, అండ్ ఆ షిమ్మర్ ఇంకా కొంచెం ఇస్తాను. ఓకే, నైస్. ఐ థింక్ సో. ఆ పింక్ డ్రెస్కి కొంచెం మ్యాచింగ్గా వేయాలనుకున్నా. సో ఇక్కడ ఇప్పుడు పింక్ వేసాను కదా, ఆ మధ్యలో సెంటర్ లైన్ అలా రాకుండా ఉండడానికి ఒక క్లీన్ బ్రష్ తీసుకుని ఇక్కడ సెంటర్ లైన్ జస్ట్ అలా బ్లెండ్ చేస్తే హార్ష్గా ఉండదు, లైన్స్ సాఫ్ట్ లైన్స్ ఉండాలి. సో ఇప్పుడు టాప్ లిడ్ అయ్యింది. సో సేమ్ ఇక్కడ కూడా రిపీట్ చేసుకుంటాను. చేసిన తర్వాత మీకు చూపిస్తాను. దెన్ నెక్స్ట్ స్టెప్. సో బోత్ ఐస్ అయ్యిందండి, అంటే లిడ్ వరకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ఉంది అండ్ బాటమ్, ఇక్కడ బాటమ్ ఉంది అన్నమాట. బాటమ్కి మామూలుగా ఇక్కడ ఎలా వేసామో సేమ్ కలర్స్ ఇక్కడ రిపీట్ చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పింకు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ షిమ్మర్ కలరు, తర్వాత ఈ ఏరియా ఇక్కడ దాకా ఒక బ్రైట్ షిమ్మర్, లైట్ బ్రైట్ షిమ్మర్ అనమాట. సో అప్పుడు ఐస్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ముందు ఇక్కడ ఈ కలర్ వేస్తాను. సో ఆ సేమ్ పింక్ చార్లెట్ టిల్బరీ పిల్లో టాప్ ప్యాలెట్ నుంచి ఇలాంటి ఒక ఫ్లాట్ టిప్డ్ స్మాల్ బ్రష్ తీసుకోండి. చూసారా? సో ఇప్పుడు ఇన్నర్ కార్నర్ ఇంకా వేయాలి. ఇన్నర్ కార్నర్కి ఈ కలర్ ట్రై చేద్దాం. లారా గెల్లర్ ఐ షాడో నుంచి ఈ కలర్ చూడండి, ఒకలాంటి ఐవరీ, ఓ నైస్ కలర్. సో ఆ కలర్ వేద్దామని ఐడియా ఉంది, చూద్దాం ఉంటుందా అని. ఇన్నర్ ఐస్ నాకు కొంచెం టియర్స్ వస్తాయి అన్నమాట, వాటర్ వస్తుంది. సో దానివల్ల కాస్త చూడండి ఎఫెక్ట్ కానీ కనిపిస్తుంది చూడండి మీకు.
చాలా ఇక్కడ లైట్ షిమ్మర్, లైటెస్ట్ బ్రైట్ షిమ్మరు. ఇక్కడ మధ్యలో ఈ గోల్డ్ వేసాను, నూబియా వేసాను. ఇక్కడేమో పిల్లో టాప్ నుంచి షార్లెట్ టిల్బరీ పిల్లో టాప్ ప్యాలెట్ నుంచి ఈ డార్క్ పింక్ వేసుకున్నాను. కింద సేమ్ ఫాలో అయ్యాను చూడండి. సో నాకైతే చాలా హ్యాపీ బాగా వచ్చింది. సో సేమ్ ఈ సైడ్ కూడా రిపీట్ చేయబోతున్నా. అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ కొంచెం డల్ అయింది చూడండి. ఇక్కడ ఏంటంటే ఈ బ్రౌ బోన్ అంటారు, ఇక్కడ బోన్ ఉంది మనకి. సో జస్ట్ ఆ ప్లేస్లో మట్టుకు ఒక లైట్ షిమ్మర్ వేస్తే బాగుంటుంది. ఈ ఇన్నర్ కార్నర్ షిమ్మర్ అక్కడ వేయచ్చు, చూపిస్తాను ఇక్కడ అన్నమాట. కానీ అది మరీ సెపరేట్గా అలా కనిపించకూడదు, బ్లెండ్ అవ్వాలి. జస్ట్ ఇక్కడండి, ఇక్కడి నుంచి అక్కడ అంతే. సో అయిపోయింది, మనకి ఐ షాడో వర్క్ అయిపోయింది. ఇంకా ఐ లైనర్, మస్కరా ఇవి రెండే వేసుకుని వస్తాయి. చూడండి అయిపోయింది. ఐ లైనర్ కాజల్ వేసుకున్నాను, కింద పైన వేసుకోవట్లేదు ఈరోజు. అండ్ మస్కరా అంతే, అయిపోయింది. ఐ మేకప్ ఓవర్. ఓకే, సో ఇప్పుడు ఫేస్ చేసుకుంటాను. ఫేస్కి బేక్డ్ బ్యాలెన్స్ అండ్ బ్రైటన్ గోల్డెన్ మీడియం కలర్ తీసుకున్నాను, బేక్డ్ ఫౌండేషన్. దీనికి కాంటూర్ షేడ్కి డీప్ కలర్ తీసుకున్నాను అనమాట. బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఓకే, ఈరోజు కొత్త బ్రష్ వాడబోతున్నాను. అగైన్ కబుకి బ్రష్ ఫ్రమ్ లోరా గెల్లా. ఈ బ్రష్ చాలా బాగుందని మళ్ళా రివ్యూస్ చూసానండి. అంటే మనం పౌడర్ బేస్డ్ వాడుతుంటే స్పంజ్ కన్నా బ్రష్ బెటర్గా వస్తుంది. సో ఇది రిట్రాక్టబుల్, చాలా ట్రావెల్ ఫ్రెండ్లీ. ఇలా పైకి ఫుల్ బ్రష్ అంటే ఇది. మీకు క్రీమ్ ఫౌండేషన్కి వాడాలంటే కొంచెం లోపలికి ఇలా పెట్టుకుంటే ఇంకా హెవీ కవరేజ్ వస్తుంది, ప్లస్ క్రీమ్కి వాడచ్చు. మీరు పౌడర్కి వాడుతున్నారంటే ఇంకా కొంచెం పైకి తీసుకోవచ్చు అనమాట, ఇలా తీసుకోవచ్చు. సో నేను ఫస్ట్ ఈ యాంగిల్ కూడా ఉంది చూడండి, బాగుంది. సో కాంటూరింగ్కి వాడుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ లైట్ గోల్డెన్ మీడియం. నాకు ఈ కలర్ బాగా సెట్ అయింది, కానీ ఇప్పుడు కాస్త ట్యాన్ అయ్యాను కదా, చూద్దాం. చూడండి చాలా న్యాచురల్ గా ఉంది. చాలా లైట్ వెయిట్ ఫౌండేషన్ కూడా.
అయిపోయింది ఫౌండేషన్. చూసారా, ఈ బ్రష్ కూడా చాలా బాగుందండి. సో ఇప్పుడు కాంటూర్ చేయబోతున్నాను. అంటే ఇక్కడ కొంచెం డార్క్ కలర్ వేస్తాను. సో మొత్తం ఫేస్ ఒకే కలర్ ఉంటే మీకు ఆ షేప్ బాగుండదు. సో ఇప్పుడు కొంచెం హాలిడే మూడ్లో కాస్త ఎక్కువ మింగాము మేము. అన్ని డిషెస్ ట్రై చేసాము కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కింది. సో కొంచెం కాంటూరింగ్ చేస్తే బాగుంటుందని, ఇది కూడా లారా గెల్లర్ కొత్త బ్రష్ అండి, డ్యూయల్ ఎండెడ్ బ్రష్. సో బ్రాన్సర్కి, బ్లష్కి, కాంటూరింగ్కి వాడుకోవచ్చు. చూసారా, ఒక్క సైడ్ ఏమో వావ్, ఇది కూడా ఇచ్చారు, బ్రష్ గార్డ్ ఇచ్చారు. ఒక్క సైడు ఇలా యాంగిల్డ్, ఇంకో సైడ్ ఏమో ఫ్లాట్ అన్నమాట. సో యాంగిల్ వచ్చి కాంటూరింగ్కి ఈ డీప్ కలర్ వాడబోతున్నాను. ఈ డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు ఈ సైడ్కి, ఈ సైడ్కి హై చీక్ బోన్స్ ఉన్నట్టు ఒక ఇల్యూషన్ అన్నమాట. యా, సో ఇక్కడ దాకే రావాలండి, మరి ఇక్కడ దాకా తీసుకురాకర్లేదు. ఇక్కడ దాకా, ఇక్కడే ఆగిపోవాలి. అండ్ ఇక్కడ మీకు ఈ బోన్ ఉంది కదా, ఈ బోన్కి జస్ట్ బిలో ద చీక్ బోన్ అన్నమాట. ప్లస్ ఈ సైడ్ ఇక్కడ కూడా వేసేస్తాను. ఇది ఫేస్ షేపింగ్కి. అంటే షాడోస్ పడుతుంది కదా మామూలుగా మన ఫేస్ మీద, మన ఫేస్ 3D కాబట్టి షాడోస్ పడుతుంది. లైట్ వేసినా ఒకేలాగా ఉండదు, కొన్ని సర్టన్ పార్ట్స్ ఆఫ్ ద ఫేస్లో షాడోస్ వస్తుంది. ఇక్కడ షాడో మామూలుగానే వస్తుంది, దాన్ని మనం కొంచెం ఈ డార్క్ కలర్ వేస్తే షేప్ వస్తుంది అంతే. అండ్ సేమ్ ఇప్పుడు నోస్కి చేయబోతున్నాను. ఇది రియల్ టెక్నిక్ బ్రష్. ఈ సైజ్ చాలా ఈజీ అండి నోస్ వర్క్కి. సో సేమ్ సైడ్స్ ఇక్కడ మట్టుకు కాస్త డార్క్ కలరు, ఇప్పుడు అర్థమైందా ఈ బ్రష్ ఎంత హెల్ప్ఫుల్ అని దీనికి. షేడింగ్ అలా ఇస్తే ఇంకా షార్ప్గా కనిపిస్తుంది తగ్గిందా. ఇప్పుడు మధ్యలో సేమ్ నేను అండర్ ద ఐబ్రోస్ ఇచ్చాను చూడండి, సేమ్ కలర్ ఇస్తాను. లారా గెల్లర్ ఐ షాడో ప్యాలెట్ నుంచి ఈ కలర్
చూడండి, కనిపిస్తుందా? మన నోస్ చాలా షార్ప్గా షేప్గా ఉందా? ఓకే, ఫైనలీ బ్లష్ అండ్ హైలైటర్. ఓకే, సో ఇక్కడ ఈ బ్లష్ మళ్ళా లోరా గెల్లర్ బ్లష్ ఇది. ఇంకొకటి నటాషా డినోనాది కూడా ఒక చిన్న ట్రావెల్ ప్యాలెట్ తీసుకున్నాను. దీంట్లో హైలైటర్ నాకు చాలా నచ్చింది. సో దీంట్లో నుంచి హైలైటర్, బ్లష్ ఏమో లోరా గెల్లర్ది. ఓకే, సో లెట్ మీ సీ. ఆర్ ఇక్కడ బ్లష్ ఒకటి ఉంది. ఇట్స్ ఓకే. ఈ బ్లష్, ఈ బ్లష్, ఈ హైలైటర్ వాడిపోతున్నాం. ముందు హైలైటర్ వేస్తున్నాను. హైలైటర్ వచ్చి ఇక్కడ చీక్ బోన్ ఉంది కదా, ఇక్కడ ఐ దగ్గర వేయకూడదండి, ఇక్కడ జస్ట్ ఇక్కడ ఈ ఏరియా అన్నమాట. ఈ సేమ్ కలర్ కావాలన్నా ఇక్కడ వేయచ్చు. వేసేసాను. ఈ కలర్ మళ్ళా ఎండ్స్ లైన్స్ కనిపించకూడదు. సో చేతితో అలా ప్రెస్ చేస్తూ లైన్స్ బ్లర్ అవుతుంది. అండ్ బ్లష్ మళ్ళా ఇది కూడా బేక్ పౌడర్ బ్లష్. ఈ యాపిల్స్ అంటారు కదా, ఇక్కడ నవ్వితే ఇలా వస్తుంది, అక్కడ చాలా బ్యూటిఫుల్ కలర్ చూడండి. అండ్ అంతే అయ్యింది. ఇప్పుడు లిప్స్టిక్ వేసుకొని ఈ పిన్స్ అని, ఈ క్లిప్స్ అని తీసేసి ఫైనల్ లుక్ చూపిస్తా. ఓకే, సో ఫుల్ ఫేస్ అయ్యింది, హెయిర్ కట్ చేసుకున్నాను. సో ఇదన్నమాట నా 31st డిసెంబర్ లుక్. ఎంత ఈజీగా పౌడర్ ఫౌండేషన్, లోరా గెల్లర్ బేక్డ్ ఫౌండేషన్ అన్నమాట. చాలా బాగుంది, నాకైతే చాలా లైట్గా ఉంది కూడా ఫేస్ మీద, ఎక్కువ వేసుకున్నట్టే లేదు. అఫ్కోర్స్ ఈ కలర్స్ వాడాను కాబట్టి మీకు నేను మేకప్ వేసుకున్నానని కనిపిస్తుంది, బట్ అదర్వైజ్ చాలా న్యాచురల్ ఫౌండేషన్ అండి. సో నేనైతే చాలా హ్యాపీ. ఇది మొత్తం ఆల్మోస్ట్ 99% లోరా గెల్లర్ ప్రోడక్ట్సే వాడాను ఈరోజు. జస్ట్ ఒక ఈ పింక్ కలర్ మట్టుకు షార్లెట్ టిల్బరీ పిలో టాప్ ప్యాలెట్ నుంచి తీసుకున్నాను. ఇంకా చాలా కొన్నానండి. నటాషా డినోనాది మీకు చూపించాను, 2 కొత్త ప్యాలెట్స్, ఐ నీడ్ అ నూడ్ అండ్ గోల్డెన్ ప్యాలెట్. అది కాకుండా మళ్ళా నటాషాది చిన్న ప్యాలెట్స్ తీసుకున్నాను, గోల్డ్ ప్యాలెట్, మినీ ప్యాలెట్ అన్నమాట. చూడండి ఇంతే ఉంది, బేబీ గోల్డ్ ప్యాలెట్ ఇది. అండ్ ఇది ఐ నీడ్ అ నూడ్ ప్యాలెట్, జస్ట్ 3 బేసిక్ కలర్స్. దీంతో కూడా ఒక ఐ లుక్ చెయ్యొచ్చు. సో అది నేను నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు.
ఇంకొకటి, నేను పెద్ద సైజ్ ప్యాలెట్ తీసుకుంటే ఎలా ఉంటుందో అని ఒక అనుమానంలో మినీ సైజ్ ప్యాలెట్ తీసుకున్నాను. అగైన్ నటాషా డినోనాది జెనాన్ అని, XENON జెనాన్ ప్యాలెట్. ఇది మొత్తం బ్లాక్, గ్రే, సిల్వర్ అలాంటి షేడ్స్. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. బోల్డ్ లుక్స్ బాగా వస్తాయి దీంట్లో. ఈ ప్యాలెట్ తో చాలా స్మోకీ ఐ చేస్తారు కదా, అది బాగుంది ఈ ప్యాలెట్ తో. సో ఇది మినీ తీసుకున్నాను. ఒక ఫుల్ సైజ్ అంటే ఈ సైజ్ ప్యాలెట్ లో ఈ జెనాన్ ప్యాలెట్ ఉంది. సో ఇది మినీ సైజ్ తీసుకున్నాను అన్నమాట. సో ఇవన్నీ ఒక్కొక్క వీడియో ఇంకా చేస్తాం, మీకు చూపిస్తాం కూడా. సో ఈరోజు లారా గెల్లర్ ఫౌండేషన్ మొత్తం ఫుల్ ఫేస్ మేకప్ విత్ లారా గెల్లర్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. సో చాలా చాలా బెస్ట్ విషెస్ అండి అందరికీ. అండ్ అడ్వాన్స్డ్ న్యూ ఇయర్ విషెస్ కూడా. గ్రేట్ 2025 మీ అందరికీ చాలా మంచి ఇయర్గా రావాలని, చాలా హ్యాపీనెస్, మంచి హెల్త్, మీకు నచ్చినట్టు మీరు ఏంటేంటి ఎదురు చూస్తున్నారో అన్నీ జరగాలని ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. సో బాయ్, సీ యూ ఇన్ ద న్యూ ఇయర్.